ఇప్పుడు మనం ఆదిపర్వం గురించి మాట్లాడుకున్నాం కదా, మీరు ద స్టోరీ ఆఫ్ భారత అవునండి అని చెప్పేసి ఆ పుస్తకం రిలీజ్ చేశారు. అవునండి అవునండి. సో అది కూడా ఇంగ్లీష్లో రాసినారు. వెరీ ఫస్ట్ మీ బుక్ అది. ఒక రైటర్ అంటే మీలో ఒక రైటర్ కూడా ఉన్నాడు అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి ఒక సందర్భం. దాని గురించి ఏం చెప్తే ఎలా మీకు ఎందుకని మళ్ళీ భారతం గురించి ఎందుకు చెప్పాలనిపించింది? సార్, నాకు చిన్నప్పటి నుంచి ఈ రామాయణం మీద, మహాభారతం మీద నాకు చాలా ఇష్టం అండ్ ఒక ప్యాషన్ సార్. ఆ స్టోరీస్ గురించి. సో మన మైథాలజీ అంటే మైథాలజీ తర్వాత ముఖ్యంగా మహాభారతంలో ఉన్న క్యారెక్టరైజేషన్స్. మహాభారతం చాలా అంటే మనం చాలా నేర్చుకోవచ్చు సార్ అక్కడి నుంచి. చాలా డెప్త్ ఉన్నటువంటి స్టోరీ క్యారెక్టర్స్ అండి. సో నాకు ఒక పిచ్చి లాంటి. సో యాక్చువల్లీ సార్ నేను ఈ బుక్ 2011లో స్టార్ట్ చేశాను రైటింగ్కి. ఓకే. సో ఇప్పుడు 13 ఇయర్స్ అంటే సార్ ఇప్పుడు ఫస్ట్ పార్ట్ నేను రిలీజ్ చేశాను. నెక్స్ట్ ఇయర్ సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తున్నాను. సో ఒక 4 పార్ట్ ఉంది నా బుక్లో. సో ఈ 4 పార్ట్స్ రాయడానికి నాకు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పడిందండి. ఓకే. రాయడం టోటల్ మొత్తం రాయడం అయిపోయింది సార్. రిలీజ్ చేయడం మాత్రం ఫస్ట్ పార్ట్ మాత్రం వాల్యూమ్ 1 సార్. ఓకే. సో వాల్యూమ్ 4 వరకు వస్తుంది. సో వాల్యూమ్ 1 ఇప్పుడు నేను ఒక 4 months అయింది. అంత టైం మీకు ఎలా దొరుకుతుంది మీకు మామూలుగా? ఇది అది సార్ అంటే మీరు చూస్తే మీలో ఒక యాక్టర్ ఉన్నాడు. మాకు ఇష్టమైన ఏదైనా విషయం ఉంటే మాకు ఆటోమేటిక్గా టైం దొరుకుతుంది కదా సార్. టైం ఈజ్ నెవర్ ఎన్ ఇష్యూ. ఓన్లీ మాత్రం ఎనర్జీ, కమిట్మెంట్, ప్యాషన్ ఉంటే టైం ఎలాగైనా దొరుకుతుంది సార్. కానీ మెయిన్ అంటే రాయాలంటే అంటే మైథాలజీ గురించి మళ్ళీ ఏ మాత్రం మనకి అండర్స్టాండింగ్ లేకుండా ఒక తప్పు ఏదైనా పడినా కానీ వేరే వెళ్తుంది. అది వేరే. మహాభారతం గురించి మీరు ఎంత స్టడీ చేసి ఉండాలా? నేను అనేది ఏంటంటే ఇది రాయటానికి కంటే ముందు అసలు మహాభారతాన్ని మీరు స్టడీ అదే సార్. ముందు ఒక రైటర్ కావాలంటే వన్ హ్యాస్ టు బీ ఎ గుడ్ రీడర్ అండి. ఎస్. అంటే ఆ చదువు, ఆ రీసెర్చ్ లేకపోతే మీరు రైటర్గా ఎలా దిగుతారు? సో నేను చిన్నప్పటి నుంచి మహాభారతం మీద, రామాయణం మీద చదువుతూనే ఉన్నాను. ఐ హ్యావ్ రెడ్ మోర్ దెన్ 30-40 వర్షన్స్ ఆఫ్ రామాయణ అండ్ మహాభారత్. అంటే మీరు పుట్టిన ప్లేస్ కాశీ దగ్గర కదా, దాని ఎఫెక్ట్ కూడా, దాని ప్రభావం కూడా ఉంది? దాని ఎఫెక్ట్ ఏం లేదు సార్, ఫ్రాంక్గా చెప్తున్నాను. దాని ఎఫెక్ట్ ఏం లేదు. ఇది కొంచెం నాకు ఈ రామాయణ సీరియల్ టెలికాస్ట్ అయింది కదా సార్. అవును. మహాభారతం సీరియల్ టెలికాస్ట్ అయింది కదా. అక్కడ నుంచి రామానంద సాగర్, బిఆర్ చోప్రా గారు. సో అక్కడ నుంచి నాకు స్టార్ట్ అయింది. తర్వాత నా చిన్నప్పుడు మా డాడీ మాకు అమర్ చిత్రకథ ఉంది కదా సార్. అమర్ చిత్రకథ బర్త్డేస్లో కానీ ఇట్లాంటి. అమర్ చిత్రకథ, మాకు కాశీ మజిలీ కథలు. ఓకే. సో ఈ బర్త్డేస్లో కానీ అప్పుడు ఈ అమర్ చిత్రకథ గిఫ్ట్ చేసిన వాళ్ళు మా డాడీ. ఓకే. ఇంకోటి విషయం ఏంటంటే సార్, బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ అన్ అకాడమిక్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో చదువులు అంటే వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. సో మాకు చిన్నప్పటి నుంచి బుక్స్, లైబ్రరీస్, మ్యాగజైన్స్ అదే మా లైఫ్ అండి. ఆ టైంలో అంటే ఈ ఓటీటీ అంత టీవీ కూడా లేదు సార్. నేను పుట్టిన కాలంలో ఐ వాజ్ బోర్న్ ఇన్ 1976 అండి. సో నేను పుట్టిన కాలంలో 1980 సో ఇది లేట్ 80sలో కేబుల్ టీవీ అన్ని స్టార్ట్ అయింది. అప్పుడు ఓన్లీ మాత్రం దూరదర్శన్ అండి, అంతేగా. అది కూడా పవర్ కూడా సరిగా లేదు. మేము చిన్న ఊర్లో ఉన్నప్పుడు ఓన్లీ మాత్రం ఒక రోజులో 10 hours కానీ 12 hours పవర్ ఉండేది. అక్కడ ఆ దూరదర్శనం టైంలోనే కదా మనకు రామాయణం కానీ, మహాభారతం కానీ మొత్తం మన దేశం అంతా కూడా జనం అంతా కూర్చొని ఆ టైం, అదే టైంలో వస్తే ఆ టైంలో కూర్చోవటం. బయట చూస్తే కర్ఫ్యూ లాంటి అట్మాస్ఫియర్ అండి, రోడ్లు మొత్తం ఖాళీ. తర్వాత ఇంకోటి ఆ టైంలో నాకు గుర్తుందండి, ప్రతి ఇంట్లో టీవీ కూడా ఉండేది కాదు సార్. అవును. సో ఒక ఇంట్లో అందరూ కూర్చుని, మొత్తం కాలనీ కూర్చుని ఒక 60-70 మెంబర్స్ చూసినేవాళ్ళు. దాంట్లో పెద్దవాళ్ళు ఈ షూస్ అన్నీ తీసేసి బయట పడేసి ఇలా చూసినేవాళ్ళు. రామాయణం ఉన్నప్పుడు ఒక భక్తి, ఒక గుడిలో ఉన్న అట్మాస్ఫియర్. తర్వాత అందరూ ఏడుస్తున్నారు, అందరూ అది నాకు అది చిన్నప్పటి నుంచి. సో అక్కడ స్టార్ట్ అయింది సరే అమర్ చిత్రకథ వల్ల. ఇది రామాయణ సీరియల్ చూసిన తర్వాత ఒకసారి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు అనిపించింది, మనం చేసిన ప్రతి మూవీలో కొంచెం రామాయణం ఉంది, కొంచెం మహాభారతం ఉంది. సో ఫస్ట్ ఈ రెండు రీసెర్చ్ చేయాలి, మన పురాణాల గురించి. ఇది రీసెర్చ్ చేసినప్పుడు క్యారెక్టరైజేషన్ ఏంటి, ఇండియాలో ఉన్న వాల్యూస్ ఏంటి, అది అన్నీ తెలుస్తుంది. మన సినిమాల్లో మీరు ప్రతి రాజమౌళి గారు సినిమా చూడండి,
ప్రతి సినిమా ఒక రామాయణం సార్, ఒక రామాయణం మహాభారతం అక్కడ నుంచి ప్రతి సినిమా సార్. సో డెఫినెట్లీ మా ఇండియన్స్కి చాలా దగ్గరగా, చాలా ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ జీన్స్ అండి, వీ కెనాట్ అవాయిడ్ ఇట్. సో అప్పుడు అనుకున్నారు ఒక సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమనుకున్నాను, ఒక నాకు మెయిన్ ప్యాషన్ అంటే మహాభారతం మీద సినిమా చేయాలి. కానీ ఆ టైంలో ఓకే సినిమా ఒక తరువాత విషయం, అది కూడా చేయాలంటే చాలా పెద్ద బడ్జెట్ కావాలి. కానీ ఒక క్రియేటివ్ పర్సన్కి ఎప్పుడైనా ఎక్స్ప్రెషన్ అంటే ముఖ్యం, మీడియం ముఖ్యం కాదండి. ఓకే, మీడియం ముఖ్యం కాదు, ఎక్స్ప్రెషనే ముఖ్యం. ఎక్స్ప్రెషనే ముఖ్యం. ఎక్కడో చోట దాన్ని బయట పెట్టేసేయాలి. ఎస్ సార్. సో కొన్ని నాటకాలు కూడా థియేటర్ ఆర్ట్స్లో కూడా కొన్ని నాటకాలు చేశాను, అశ్వత్థామ మీద కానీ కర్ణం మీద, సారథి పుత్ర అని, అశ్వత్థామ. సో నేను బుక్ ఒక ఓకే సినిమా నాకు తెలియదు, ఎప్పుడు నాకు అవసరం వస్తుంది దేవుడు దయ వల్ల, కానీ బుక్ మనం రాయవచ్చు కదా ఎప్పుడైనా. సో 2013లో స్టార్ట్ చేశాను. స్లోగా నాకు 10 years పడింది సార్. ఓకే, సో దానికి బాగా స్ట్రగుల్ ఫీల్ అయి ఉంటారు రాయటానికి. అసలు అంతా స్ట్రగుల్ అంటే ఆటోమేటిక్గా వచ్చింది సార్, అది ఇష్టమైన పని కదా. సో దాంట్లో స్ట్రగుల్ ఏం రాలేదు. అంటే ఎలాంటి టేక్ తీసుకున్నారు? మీ టేక్ ఏంటి మహాభారతం మీద? టేక్ అంటే సార్ మీరు పెట్టడం దానికి ద స్టోరీ ఆఫ్ భారత్ అనేది పెట్టారు. ద స్టోరీ ఆఫ్ భారత్ ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ జీన్స్ అండ్ అది ఒక రకంగా చెప్పాలంటే అది ఒక ఇతిహాసం కూడా కదా. అవును, ఇది మా భారతంకి అంటే వీడియోలో యాక్చువల్గా పంచమ వేదం అంట. పంచమ వేదం. సో ప్రతి క్యారెక్టర్ గురించి నేను స్టార్ట్ చేశాను. సినిమా నేను స్టార్ట్ చేస్తున్నాను, సారీ ఈ బుక్ నేను స్టార్ట్ చేశాను గణపతితో. ఓకే, గణపతితో స్టార్ట్ చేసిన తర్వాత నేను వేదవ్యాస గారు. సో ఇట్లాంటి నేను ఒక క్యారెక్టర్కి సెలెక్ట్ చేసి ఆ క్యారెక్టర్ గురించి పెద్ద పెద్ద ఎస్సేస్ రాశానండి. కానీ ఆ ఎస్సేస్ రాయడం విధి ఏంటంటే ఆ స్టోరీకి కూడా కనెక్ట్ అవుతుంది. ఓకే, సో అంటే ఒక్కొక్క క్యారెక్టర్ తన కథ చెప్పుకున్నట్టు తన స్టోరీ చెప్పుకున్నట్టు అలా మెయిన్ ప్లాట్ లోకి ఎంటర్ అవుతాం. అట్లా కనెక్ట్ అవుతుంది. సో మొత్తం ఇది సో అట్లాంటివి ఉంది సార్. సో నేను గణపతి నుంచి స్టార్ట్ చేసి శివుడు గారితో ఎండ్ చేస్తాను. అవునా? ఎన్ని పేజెస్ రాశారండి? పేజెస్ అంటే సార్ ఫస్ట్ బుక్ ఆల్మోస్ట్ 150-175 పేజెస్ వచ్చిందండి. ఓకే, పేజెస్ చాలా రాశాను సార్, బట్ ల్యాప్టాప్లో ఉంది కాబట్టి ఐ కెనాట్. సో ఆల్మోస్ట్ ఈచ్ వాల్యూమ్ 1000 పేజెస్ అనుకోవచ్చు సార్. 1000 మొత్తం టోటల్ 4 వాల్యూమ్స్ కలిపి 1000 పేజెస్ అవుతుంది. ఎక్కువ ఉండేది, అంత రాశారు, ఎక్కువ ఉండేది. తర్వాత ఈ బుక్ పబ్లిషర్స్ కూడా చాలా ఎడిట్ చేశారు దాంట్లో. ఓకే, ఇది కొంచెం ఇక్కడ అంటే బుక్స్లో కూడా ల్యాగ్ అవుతుంది కదా, రీడబిలిటీ చూసుకుని అది అన్ని. ఇది కొన్ని పోర్షన్స్ ఇది మీరు రాసిన ఇంగ్లీష్ చాలా క్లాసికల్గా ఉంది, మీరు ఇది మళ్ళీ రాయండి, కొంచెం సింపుల్ ఇంగ్లీష్లో రాయండి, అట్లాంటివి కూడా నాకు ఫీడ్బ్యాక్స్ అని వచ్చిందండి. సో వాళ్ళు ఎవరైతే పబ్లిషర్స్ ఉన్నారో వాళ్ళ వర్షన్ అలా ఉంచండి. ఇప్పుడు ఫుల్ వెర్షన్ ఏదైతే ఉందో మీరు రాసుకున్నారు కదా, అది కూడా ఏమైనా ఎలా అయినా సరే ఒక అన్అబ్రిజ్డ్ దాంట్లో అన్నారు కదా, అన్అబ్రిజ్డ్ వర్షన్ కూడా ఒక 2-3 years తర్వాత బయటకి మనకి కొన్ని ఎడిటెడ్ వర్షన్స్ అని వస్తాయి, అన్ని ఎడిటెడ్ వర్షన్. ఎప్పుడు వరకు సార్ గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 17,000 కాపీస్ సేల్ అయింది. 17,000 కాపీస్. ఇప్పుడు మామూలుగా అయితే బుక్స్ ఎక్కువ మంది చదవట్లేదు అంటారు, కానీ 17,000 అంటే ఇంకా విత్ ఇన్ 1 year. 1 year అవుతుంది, 8 months అవుతుంది. 8 months లో. సో దట్ ఈస్ గ్రేట్ థింగ్ సార్. అది జనాలు గొప్పదనం, నాకు ఫాలో చేసిన వాళ్ళు, నాకు సోషల్ మీడియాలో కనెక్ట్ అయిన వాళ్ళు అందరూ ఒక కాపీ అది దే హ్యావ్ గివెన్ మీ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండి. ఓకే, నేను ఎప్పుడైనా వాళ్ళు తరపున కృతజ్ఞత నాది. సో ఒక యాక్టర్గా ఒక క్యారెక్టర్ చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ అంటాం. ఒక రైటర్గా ఈ భారతాన్ని రాసినప్పుడు మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందారు, ఎలాంటి అనుభూతి అంటాం కదా? అనుభూతి ఏంటి సార్, ప్రతి ఇండియన్కి ఆ స్టోరీలతో చాలా డీప్ కనెక్ట్ ఉంది సార్. అప్పుడు రాసినప్పుడు నాకు ఆటోమేటిక్గా ఏడుపు కూడా వచ్చింది. ఒక క్యారెక్టర్ గురించి చాలా సెన్సిటివ్గా స్పందించినప్పుడు ఆటోమేటిక్గా ఏడుపు కూడా వచ్చింది. ఆటోమేటిక్గా ఒక ట్రాన్స్కి కూడా అప్పుడప్పుడు వెళ్ళాను ఒక్కొక్క క్యారెక్టర్ గురించి రాయడానికి. ఏడుపు అంటే వాళ్ళు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్, ఇన్సిడెంట్స్. అవును సార్, అది ఆటోమేటిక్గా నాకు నా లోపల వచ్చిందండి.
సో ఆటోమేటిక్గా వేరే వాళ్ళు వచ్చి ఇది రాస్తున్నారు అట్లాంటివి కూడా నాకు అనిపించింది. ఇది నేను చాలా ఫ్రాంక్గా మీకు చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని పారాగ్రాఫ్స్ రైట్ చేసిన తర్వాత నేను తర్వాత చదివినప్పుడు ఇది నేనే రాశాను అట్లాంటి నాకు అనిపించింది. నో, ఐఎమ్ నాట్ హ్యావింగ్ దట్ క్రియేటివిటీ. ఓకే, అంత సృష్టించాలి దానికి నాకు కెపాసిటీ లేదు అట్లాంటి నాకు అనిపించింది. అంటే ఎవరు సృష్టించారు ఇది అన్ని నేనే రాశాను, ఇది ఎవరు వేరే వాళ్ళు వచ్చి సృష్టించారు అది అట్లాంటి కూడా నాకు అనిపించింది. ఓకే, సో అది ఎవరో మీ చేత రాయించేసిన సార్. వీఆర్ ఓన్లీ ద మీడియం కదా సార్. అవును, మేము మాత్రం నిమిత్తం మాత్రమే. అదే ఎవరైనా క్రియేటివ్ పర్సన్ ఓన్లీ నిమిత్తం మాత్రమే సార్. వీ కెనాట్ బీ లైక్ అరోగెంట్ అబౌట్ దాట్. ఈ క్రియేటివిటీ వస్తుంది వెళ్తుంది, ఎక్కడ నుంచి క్రియేటివిటీ వస్తుంది మాకు కూడా తెలియదు సార్. రైట్, అందుకే కొన్ని సినిమాలు అద్భుతమైన పర్ఫార్మెన్సెస్, కొన్ని సినిమాలు వెరీ బ్యాడ్ పర్ఫార్మెన్సెస్. సో కానీ 1000 పేజెస్ రాశాను కదా సార్. దాని వెనకాల ఒక మినిమం 5000 పేజెస్ పడేసాను. కష్టం ఉంటుంది, కష్టం ఉంటుంది సార్. అప్పుడే కదా. అవును సార్. ఇప్పుడు మనం ఒకసారి 10 టేక్స్ కూడా ఎందుకు తీసుకుంటారు షార్ట్ లో, అది రావాలని, ఆ ఎసెన్స్ అనేది కరెక్ట్ గా రావాలి అనేది. రైట్ రైట్. సో అవన్నీ మొత్తం అన్ని చేస్తే చివరికి మిగిలేది ఏదైతే ఉందో అది క్వాలిటీ, దానికోసం.